హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు రాజుభాయ్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను వన్ప్లస్కి సంబంధించిన ఒక అప్డేట్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే వన్ప్లస్ మనకి గతంలోనే చెప్పిందండి. అదేంటంటే ఆక్సిజన్ బేస్డ్ ఓఎస్ 11 డిసెంబర్ మంత్లో అప్డేట్ చేస్తామని. అయితే నేను గెస్ చేసిందంటే అన్ని మొబైల్స్లో ఇది వస్తుంది అనుకున్నాను. అయితే వీళ్ళు 8 సిరీస్ సంబంధించిన వాటిలన్నీ ప్రజెంట్ అయితే అప్డేట్ చేశారు. నేను 8 అయితే వాడుతున్నాను. వన్ప్లస్ 8 అయితే డివైస్ అయితే వాడుతున్నాను. నేను రీసెంట్గానే చూసుకున్నాను సిస్టమ్ అప్డేట్ అయినట్టుగా. దానిలో మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ కూడా అప్డేట్ అయినాయి. అవి ఏంటని దాని గురించి వాళ్ళ వీడియో అయితే మనం తెలుసుకుందాం. మరి 7 దీనికి ముందున్న 7 సిరీస్ కానీ అలాగే దీని తర్వాత మనకి నోట్ అని వచ్చింది. వీటిలో అయితే ఇంకా సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయితే అవ్వలేదు. నేను కమ్యూనిటీలో ఒకసారి ఒక మెసేజ్ కూడా పెట్టి చూశాను. అయితే ఇంకా అప్డేట్ అయినట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి వన్ప్లస్ వీటిని ఎప్పుడు అప్డేట్ చేసింది ఏంటనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే ఏమీ ఇవ్వలేదు. కొంతమంది మార్కెట్లో ఉన్న రూమర్స్ ప్రకారం ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇది అప్డేట్ చేస్తుందన్న ఇన్ఫర్మేషన్ ఉందని కొంతమంది చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి వన్ప్లస్ నుంచి అప్డేట్ అయితే లేదు. అయితే ఇవాళ నేను మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఇందులో వాళ్ళు ఒక ఫీచర్ని అయితే ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే AOD అంటారంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ ఫీచర్ని ఎలా మనం కస్టమైజ్ చేసుకోవాలి ఏంటని దాని గురించి వాళ్ళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసరికి మనకి ఆల్వేస్ ఆన్ ambient డిస్ప్లే అని అంటారండి. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనం ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది నేను మీకు ముందు చెప్తాను. ఈ ambient డిస్ప్లే అంటే ఏంటంటే ఇది ఒక ఫీచర్ అండి. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ఇదేంటంటే మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే మనకి డిస్ప్లే మీద చూపిస్తుందండి. అదేంటంటే మనం ఎలాంటి పవర్కి ఆన్ చేయకుండానే ఇలా మనం డిస్ప్లే మీద టచ్ చేయగానే చూడండి మనకి అన్లాక్స్ అని, అలాగే ఇప్పుడు టైం ఎంత అయింది, ఇవాళ డే ఏంటి, అలాగే మంత్ ఏంటి, ఇయర్ ఏంటి, అలాగే మనకి బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది, తర్వాత ఇదే డిస్ప్లే పైన మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే చేస్తుంది. ఇది మనం ఏంటంటే ఎలాంటి పవర్కి ఆన్ చేయకుండా మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. దీనిలోనే మనకి క్లాక్ ambient డిస్ప్లే కదా, ఇదేనండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్వేస్ ఆన్ ambient డిస్ప్లే అని వీళ్ళు చెప్తున్నారు. ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ ఫీచర్లో ఉన్నది మనం నిజంగా నేను చెప్తున్నాను, ఇది డిస్ప్లే మీద ఒక అన్లాక్ అని వస్తుంది. మన ఫోన్ ఇవాళ మొత్తం రోజులో ఎన్నిసార్లు అన్లాక్ చేసామో కూడా చూపిస్తుంది. నిజంగా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మన ఫోను మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు చూసుకుంటే కనీసం 100 సార్లు మనం అన్లాక్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు ఎలా కస్టమైజ్ చేసుకోవాలో చూపిస్తాను. మన సెట్టింగ్స్లో డిస్ప్లే అని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది ambient డిస్ప్లే అని ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. దాన్ని ట్యాప్ చేసాం అనుకోండి, మనకి ఇక్కడ చూడండి ఆల్వేస్ ఆన్ ambient డిస్ప్లే అని ఉంటుంది. మళ్ళీ దాన్ని కూడా మనం ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి 3 రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆఫ్, షెడ్యూలు, ఆల్ డే అని ఉంటుంది. నేను యాక్చువల్గా ఆల్రెడీ ఆల్ డే అనేది పెట్టేశాను. అలా కాకుండా ఇప్పుడు మనం ఆఫ్ అని పెట్టామనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి చూపిస్తాను. ఆల్ డే అని పెట్టేసి నేను ఆఫ్ చేస్తాను. చూడండి, చూస్తే ఇక్కడ మనకి డిస్ప్లే ఇలా కనిపించింది కదా, అది 1 or 2 సెకండ్స్ ఉండి మనకి ఇన్విజిల్లోకి వెళ్ళిపోతుంది. అయితే మనం ట్యాప్ చేస్తేనే మళ్ళీ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పైన మనం టాప్లో చూసుకుంటే అన్లాక్స్ అని, డే, టైం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇది చూపిస్తుంది. అలా కాకుండా మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు దీన్ని. ఒకసారి నేను మీకు మళ్ళీ ఆన్ చేసి చూపిస్తాను. డిస్ప్లేకి వచ్చేసి డిస్ప్లేలో మనకి ambient డిస్ప్లే అని ఉంటుంది. అక్కడ ఆల్వేస్ ఆన్ ambient డిస్ప్లేని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన టైంలో, అంటే ఒక స్పెసిఫిక్ టైం కూడా మనం సెట్ చేసుకునే, మనకి కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉందండి. ఆల్రెడీ అని పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి మనకి ఎలా కనిపిస్తుందంటే ఇది కంటిన్యూగా అలా ఉండిపోతుంది. ఇప్పుడు మనం మొబైల్ పవర్ ఆఫ్ చేసేద్దాం. చేసి జస్ట్ మనం స్క్రీన్ అలా టచ్ చేయగానే ఇక కంటిన్యూగా అలా ఉండిపోతుంది మనకు మొబైల్ పైన. ఇది వీళ్ళు ambient డిస్ప్లే అని వీళ్ళు చెప్తున్నారు. అదే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఇక్కడ మనం మొబైల్ కానీ మనం చూసుకున్నట్టు మనకి క్లియర్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మనం యాక్చువల్గా మొబైల్ ఏదైనా డేట్ చూసుకోవాలని ఏం చేస్తామంటే పవర్కి ఆన్ చేసుకుంటాం. అలా కాకుండా ఇది జస్ట్ మనకి డిస్ప్లే మీద క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత దీన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి క్లాక్స్ ఆన్ ambient డిస్ప్లే అని ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒకటే డిస్ప్లేనే కాదు, మనకి దగ్గర ఒక 12 టైప్ ఆఫ్ డిస్ప్లేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, 12 టైప్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మనం కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేశాను. ఒకసారి చూడండి, మన మొబైల్కి పవర్ ఆఫ్ చేసామనుకోండి, జస్ట్ అలా స్క్రీన్ టచ్ చేయగానే మనకి ఈ విధంగా డే ఏంటి, టైం ఏంటి, అలాగే మనకి పవరు ఎంత ఉంది, మనం జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనకి కావాల్సిన దాన్ని
కావాల్సిన టైప్ ఆఫ్ క్లాక్స్ని మనకు నచ్చిన దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు దీన్ని ambient డిస్ప్లే అని వీళ్ళు చెప్తున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని మనం అక్కడ డిస్ప్లేలో మనం సెట్ చేసుకుని ఇక్కడైతే మనం కస్టమైజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే వీళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఒకటి మనకి మనం ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకుంటేనేమో మనకు పవర్ సేవ్ అవుతుంది. లేకపోతే నేను ఇది కంటిన్యూగా ఆల్వేస్ డే అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంచెం పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ జరుగుతుంది. అలా కాకుండా మనం జస్ట్ మాన్యువల్గా పెట్టుకొని ఆఫ్లో పెట్టేసాం అనుకోండి, ambient డిస్ప్లే అనేది మనం సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మొబైల్ మీద టచ్ చేసినప్పుడు మాత్రం మనకు కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి మొబైల్కి కొంత పవర్ అయితే సేవ్ అవుతుంది. ఈ విధంగా అయితే మనం ambient డిస్ప్లేని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ambient డిస్ప్లేని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, అలా యాక్టివేట్ చేసుకోవాలి దాని గురించి వాళ్ళ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.